Hi, hello, namaste, welcome back to our channel Ramlamma Mantini. Please like, share, subscribe and below comment friends. So today we are going to small game with children. So వీళ్ళు కూడా చెప్తారంట. చెప్పండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ. మళ్ళీ చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్పండి. హాయ్ హలో 1 2 3 అంట. అందరూ ఒకసారి స్టార్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంత్రి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్. ఈ రోజు ప్లే ఆర్ గోయింగ్ టు స్మాల్ గేమ్. ఎస్. సో నీ పేరు చెప్పు. నీ పేరేంటి చెప్పు. అర్జున్. నీ పేరు చెప్పు. అర్జున్ సంబీత్ రెడ్డి. యువర్ సెల్ఫ్ చెప్పుకోవచ్చా? ఇంట్రడక్షన్ చెప్పుకోవచ్చా ఇంగ్లీష్లో? సో చెప్పురా ఫస్ట్. అకిరా. మీకు స్కూల్లో చెప్పరా? మై నేమ్ ఈస్ అకిరా. My name is Akira. I am from 4th standard. My name is Rahman. I am నేను చెప్పమన్నాను చెప్పురు 1 by 1. ఫస్ట్ My name is Akira. I am from 4th standard. My name is Rahman. I am from 4th standard. యూ. My name is Sridhija from 1st class. ఓకే. సో ఈరోజు గేమ్ ఏంటంటే నేను మీకు కళ్ళగంతలు కడతాను. కట్టిన తర్వాత కొన్ని థింగ్స్ ఇస్తా, వస్తువులు. అవేంటో మీరు గెస్ చేసి చెప్పాలి. ఎవరు ఎన్ని ఎక్కువ గెస్ చేస్తారో వాళ్ళు విన్నర్. విన్ అయిన వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఎవరు? Akira. అకిరా ఫస్ట్. ఫస్ట్ హ్యాండ్ రేజ్ చేసింది కాబట్టి అకిరా ఫస్ట్. ఓకేనా? సో ఆట ఆడే కంటే ముందు మీకు ఒకటి నేర్పిస్తా నేను. ఓకేనా? నేను చెప్పింది చెప్పాలి. Okay. అందరు నమస్కారం చేయండి. గురు బ్రహ్మ Guru Brahma, గురు విష్ణు Guru Vishnu, గురుదేవో Gurudevo, మహేశ్వరః Maheshwara, గురు సాక్షాత్ Guru Sakshat, పరబ్రహ్మ Parabrahma, తస్మై శ్రీ Tasmai Sri, గురవే నమః. Gurave Namaha. ప్రపంచంలోని ప్రపంచంలోని గురువులందరికీ గురువులందరికీ మా నమస్కారాలు. మా నమస్కారాలు. అందరికంటే అందరికంటే ముందు ముందు గురువు గురువు మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు. అందరూ అందరూ తల్లిదండ్రులని తల్లిదండ్రులని మొదటి గురువుగా మొదటి గురువుగా స్వీకరించాలి. స్వీకరించాలి. పెద్దలను పెద్దలను తల్లిదండ్రులను తల్లిదండ్రులను గురువులను గురువులను మనమందరం మనమందరం గౌరవించాలి. గౌరవించాలి. అది రోజు మీకు స్కూల్లో నేర్పిస్తారా? ఇది గురు బ్రహ్మ గురు విష్ణు నేర్పించరా? సాంగ్స్ నేర్పిస్తాను. ఓకే, వెరీ గుడ్. సో ఇంకా జనగణమన వచ్చా మీకు? వచ్చు. పాడండి. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చర జనని తరంగా శుభ శుభ రాహే జాహే సబ శుభ ఆశిష మాహే జాహే జబ జయ రాతా జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 అందరు జయ సెల్యూట్ చేయండి. సెల్యూట్ చేయండి అందరూ. సెల్యూట్ అంటే ఇట్లా. సెల్యూట్ అంటే తెలీదా మీకు? అంటే స్కూల్లో చెప్పట్లే మీకు? ఓన్లీ హ్యాండ్స్ డౌన్ చేసుకొని సెల్యూట్ చేయండి అందరు. రైట్ హ్యాండ్ తోటి. ఇదే కదా రైట్ లెఫ్ట్ హ్యాండ్ నువ్వు పెట్టిందావు. ఇక గేమ్లోకి వెళ్ళిపోదాం మనం. ఎస్ ఫస్ట్ లహన. నో. ఎస్. ఓకే. ఇవ్వు కళ్ళ అది థ్రెడ్ అది క్లాత్ ఇవ్వు. దా ఇక్కడ కూర్చో. అది కానీ కలర్స్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయరా?
చూడొద్దు, చూస్తే గేమ్ నుంచి అవుట్ చూస్తే. ఓకేనా? చూడదు, ముందుకు జరుగు. స్మైల్. ఓకే, చెప్పు. ఇవి ఎన్ని ఫింగర్స్? 3. ఇవి 5. ఇవి 3, 2, ఇవి 6. 6. ఓకే. సో పిల్లలకి చూస్తుర్రు. ఒక్క నిమిషం. అకిరా, క్లోజ్ యువర్ ఐస్. అమ్ములు, క్లోజ్ యువర్ ఐస్. సో పిల్లలకి నేను బిఫోర్ చూపించలేదు, చూపిస్తే తొందరగా గుర్తుపడతారనేసి సో ఈ బాక్స్లో పెట్టేసి క్లాత్ కప్పేసాను. సో ఇంట్లో కొన్ని థింగ్స్ ఇవి. సో ఎవరు ఎన్ని గెస్ చేస్తారో చూస్తాం. ఓకేనా? చైన్ అంటే ఎక్కడ పెట్టుకునేది చెప్పు, పర్ఫెక్ట్గా చెప్పు. పెట్టుకొని చూపించు. ఇంకా ఎక్కడ పెట్టుకోవచ్చు? కరెక్ట్గా అది పట్టుకొని చూడు. పైకి పెట్టే హ్యాండ్స్. నో, అంటే దానికి సంబంధించిన ఓకే, నువ్వు కరెక్ట్గా గెస్ చేస్తున్నావు కానీ పర్ఫెక్ట్గా చెప్పు. ఇక్కడ ఒకటి పిన్నిస్ లాంటిది వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఎస్ కరెక్ట్ చెప్పింది. సింగిల్ పిన్గా యూజ్ చేసుకోవచ్చు, సేఫ్టీ పిన్. సో పర్ఫెక్ట్గా చెప్పింది. సెకండ్ వన్ కూడా కరెక్ట్. ఇది అక్కడ పట్టుకో. సో నెక్స్ట్ థర్డ్ వన్. హ్యాండ్స్ పైకే పెట్టి చూపించు, చెప్పు. పెన్ను. ఓకే, వెరీ గుడ్. 3 కరెక్ట్. సో ఫోర్త్ వన్. ఇది చెప్తుందా చెప్పదా చూద్దాం. ఇది చెప్తే మాత్రం 2 ఇంటెలిజెంట్ అనమాట లహనా. సో కట్టే. ఏం కట్టే? స్మెల్ చూసి చెప్పు. ఏప కట్టే. ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను మార్నింగ్ బ్రష్ చేస్తావా నువ్వు? చేస్తా. బ్రష్తో పాటు పేస్ట్, అంతే కదా? పేస్ట్ బ్రష్ చేస్తావు. రేపటి నుంచి ఏం చేయాలంటే, నువ్వు బ్రష్ వేస్తావు కదా, వేసే తర్వాత అయినా బ్రష్కి ముందైనా వేప పుల్ల తీసుకొని నమిలి ఒక 2 స్విప్లు ఈ రసం అనేది తీసుకో. హెల్త్కి చాలా మంచిది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు పొల్యూట్ అయిపోయింది కదా మన వెదర్ అంతా, గాలి కానీ ఫుడ్ కానీ ఏదైనా కెమికల్ కదా. సో ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ అనేది కొంచెం మన బాడీలోకి ఇవ్వడం వల్ల మనకి కొంచెం ఆ రోగాలు అనేవి రాకుండా ఇవి కాపాడుతాయి అనమాట. న్యాచురల్ ఫుడ్ కదా. సో వేప చెట్లకైతే మనం ఏం కెమికల్ స్ప్రే చేయము. సో అది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి ది బెస్ట్ అనమాట. ఓకేనా? వారానికి ఒక 2 సార్లు తీసుకో. ఓకేనా? చాలు. చేస్తావా చేయవా? సో మీరు అందరు కూడా ఓకేనా? అదనమాట. సో ఫోర్త్ వన్ కూడా కరెక్ట్గా చెప్పింది. సో ఫిఫ్త్ వన్ కొంచెం టఫ్ ఇద్దాం, చాలా ఈజీగా చెప్తుంది కదా. చెవులో పెట్టుకునేది స్టిక్. 2 ఫాస్ట్, 2 ఇంటెలిజెంట్ గర్ల్. సో ఓకే, ఫిఫ్త్ వన్ కూడా కరెక్ట్ చెప్పింది. సో ఏదైనా ఈజీగా చెప్పేస్తుంది, ఎందుకంటే సూపర్ ఫాస్ట్ అమ్మాయి. సో ఓకే, 5 ఇచ్చినాను, 5 కరెక్ట్ చెప్పింది. సో నెక్స్ట్ అకిరా. పైసలు చేజమ్మకి ఇప్పుడు నువ్వు ఆడుకో. సో ఇటు తిరుగు, ఇలా కూర్చోవాలి నువ్వు. ఇది 5. నెక్స్ట్ 3. ఓకే, డన్. సో
చిన్న చైర్. ఓకే వెరీ గుడ్. పక్కన పెట్టేసి. క్లిప్. ఓకే సెకండ్ కూడా కరెక్ట్ చెప్పింది, వెరీ గుడ్. కొంచెం టఫ్ ఇద్దాం. మిరపకాయ. చాలా ఈజీ గెస్ చేస్తున్నారు. నేను అసలు గెస్ చేయరేమో అనుకున్నాం, బట్ ప్రజెంట్ జనరేషన్ టూ ఫాస్ట్, చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు. సో నెక్స్ట్ బెల్. బెల్. ఏమంటారు దాన్ని? తెలీదా దాన్ని ఏమంటారు? అంటే మనం ఇండ్లలో దేనికి యూజ్ చేస్తాం అది ఇంటి దగ్గర? ఆవులకి. ఎస్ వెరీ గుడ్. గంట. వెనకటి కాలంలో మనం పశువులకి కట్టుకునేది ఇంట్లలో, సో సౌండ్ కోసం. ఎద్దులకి. సో ఫోర్త్ వన్ కూడా కంప్లీట్. ఫిఫ్త్ వన్ టేప్. ఎస్ వెరీ గుడ్. కరెక్ట్ చెప్పింది, 5 కరెక్ట్ చెప్పింది, ఈక్వల్గా ఉన్నది స్కోర్. సో నెక్స్ట్ అమ్ములు. చూద్దాం ముగ్గురు టై అవుతుందా, ఎట్లా చెప్తారు ఏంటి అనేది. నెక్స్ట్ అమ్ములు. అది అందరికీ గిఫ్ట్. లేదు టై అయితే నేను మళ్ళీ ఇంకోటి గేమ్ పెడతాను కదా. అంటే లాస్ట్కి పెడతారు. అట్లా. సో నెక్స్ట్ అమ్ములు, చిన్న అమ్ములు. సో చూద్దాం. ఇటు తిరిగి అమ్ములు. ఒకటే ఉంది వస్తువు. ముందుకు జరుగు, ముందుకు జరుగు, ముందుకు జరుగు అమ్ములు. ఓకే వెరీ గుడ్. నువ్వు వెళ్ళు నాన్న, ఒక్క నిమిషం ఆగు. ఆ రూపకి గంట 3. ఇవి 10. ఓకే వెరీ గుడ్. ఇవి 2. ఓకే వెరీ గుడ్. సో నీకు ఇచ్చే ఫస్ట్ ఐటమ్ కొంచెం ఈజీగా ఇద్దాం, చిన్న పాప కదా. ఇదిగో గాజు. ఎస్ వెరీ గుడ్. పక్కన పెట్టేసి. చెప్పు. చూడు, బ్రష్. 2 హ్యాండ్స్ బ్రషా. ఓకే వెరీ గుడ్. అకి పైసా. ఎంత కాయిన్ అది? 5 రూపీసా? ఓకే వెరీ గుడ్. 3 కంప్లీట్, 3 కరెక్ట్ చెప్పింది. సో ఫోర్త్ వన్. సో ఇది చెప్తుందా చెప్పదా చూద్దాం. కొంచెం టఫ్ ఇద్దాం, అన్నీ ఈజీగా చెప్తాను కదా. 2 ఫాస్ట్ ఉన్నారు పిల్లలు. బటన్. ఎస్ కరెక్ట్ చెప్పింది. సో ఫిఫ్త్ వన్ ఇంకా టఫ్ ఇద్దాం. ఇది గోల్ కట్ చేసుకున్నాం. ఎస్ నెయిల్ కట్టర్. వెరీ గుడ్. సో ముగ్గురు కరెక్ట్గా చెప్పిండ్రు. 5 థింగ్స్ ఇచ్చినాను, ఈజీ గెస్ చేసి చెప్పారు. సో విన్నర్ అంటే ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి వీళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టాలి. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం. సో ముగ్గురికి 5 థింగ్స్ ఇచ్చినాను, ఈజీ గెస్ చేశారు. ఎందుకు అని అంటే ఇంట్లో డైలీ వాడే థింగ్సే కాబట్టి ఈజీ గెస్ చేశారు. సో నెక్స్ట్ టైం కొంచెం టఫ్గా ఇద్దాము, ఫస్ట్ కాబట్టి, ఫస్ట్ వీడియో ఫస్ట్ గేమ్ కాబట్టి అట్లా ఈజీగా ఇచ్చేసాను. నెక్స్ట్ టైం కొంచెం డిఫరెంట్గా, ఓకేనా, ట్రై చేద్దాం. సో ముగ్గురు 5 కరెక్ట్ చెప్పారు కాబట్టి ఈక్వల్గా ఉన్నారు కాబట్టి విన్నర్ అంటే ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి వీళ్ళకి ఇంకో గేమ్ పెడదాము. ఆ గేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి, కొంచెం టఫ్గా ఉండాలి. సో అట్లయితేనే ఎవరో ఒకరు విన్ లాస్ అట్లా తెలుస్తుంది కాబట్టి ఆ గేమ్ ఏంటంటే కాయిన్. 1 రూపీ 2 రూపీ కాయిన్ అయితే ఇంకొంచెం సన్నం ఉంటుంది, ఇది 5 రూపీస్ కాబట్టి కొంచెం లా ఉంటుంది. సో ఈ కాయిన్ని ఫ్లోర్ మీద ఎవరు 3 టైమ్స్ నిల్చోబెడతారో, ఓకే, వాళ్ళు ఎవరు నిల్చోబెడతారో ఈ కాయిన్ని ఎవరు ఫ్లోర్ మీద నిల్చోబెడతారో వాళ్ళు విన్నర్. సో ఈజీగా నిల్చోబెట్టవచ్చు, బట్ అందులో ట్విస్ట్ ఏంటంటే 3 టైమ్స్ ఈ కాయిన్ని నిల్చోబెట్టాలి, ఓకేనా. ఎవరు ఫాస్ట్గా నిల్చోబెడితే వాళ్ళు విన్నర్. ఓకే. సో ఫస్ట్ లహన. ఓకే టైమ్ అవుట్. నెక్స్ట్ అకిరా.
నెక్స్ట్ అకిరా స్టార్ట్. టైమ్ అవుట్ అకిరా. నెక్స్ట్ అమ్ములు స్టార్ట్. టైమ్ అవుట్ అమ్ములు కూడా. ఫస్ట్ గేమ్ టై అయింది కాబట్టి సెకండ్ గేమ్ కాయిన్ ఇచ్చి నిల్చోబెట్టమని చెప్పినాను. బట్ ముగ్గురు ట్రై చేశారు, ఎవరు నిల్చోబెట్టలేకపోయినరు. సో ముగ్గురు ఓడిపోయారు. సో ఫస్ట్ గేమ్లో ముగ్గురు విన్ అయ్యారు, సెకండ్ గేమ్లో ముగ్గురు ఓడిపోయారు కాబట్టి సో ఫస్ట్ గేమ్ కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేద్దాం, ముగ్గురు విన్నరే. ఓకేనా? సో ముగ్గురికి గిఫ్ట్ ఏంటంటే 5 స్టార్ చాక్లెట్స్ అనుకున్నా, బట్ ఇవ్వను. ఎందుకు అంటే చాక్లెట్స్ ఎంత ఎక్కువ అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఏంటంటే బనానాస్. సో ఇవి ఇవ్వడానికి రీజన్ ఏంటంటే కలర్ గ్రీన్లో ఉంది. సో ఇవి ఇంట్లో పెంచిన బనానాస్, ఇంట్లో చెట్లు ఉన్నాయి, బనానా ట్రీస్. సో వాటికి కాసిన బనానాస్ వితౌట్ కెమికల్. బయట మనం తీసుకుంటే ఎల్లో కలర్లో వస్తాయి. అవి ఎల్లో కలర్లో రావడానికి ఏంటంటే మెయిన్ రీజన్ కెమికల్. అవి కెమికల్లో ముంచి తీస్తారు కాబట్టి అవి ఎల్లో కలర్లో ఉండి అవి ఫ్రెష్ అనుకొని తింటాము. బట్ వితౌట్ కెమికల్తో చెట్ల మీద ఉండే బనానా, చెట్ల మీద పండిన పండ్లు ఇట్లా గ్రీన్లో ఉంటాయి. ఎంత స్వీట్ అంటే అంత స్వీట్, న్యాచురల్ స్వీట్, చాలా మంచిది హెల్త్కి. పిల్లలకి డైలీ ఒక బనానా పెట్టండి, హెల్త్ వైజ్గా చాలా బెనిఫిట్. సో ఇదన్నమాట. సో తినేయండి. సో ఎట్లుంది లహన, టేస్ట్ ఎట్లుంది? ఇంట్లో తీసుకొస్తారా మీ ఇంట్లో బనానాస్? తీసుకురారా? ఇంట్లో బనానా తీసుకొస్తారా? అవి ఏ కలర్లో ఉంటాయి? ఎల్లో. ఎందుకు ఎల్లో అంటే బయట కెమికల్ యాడ్ చేస్తారు, అవి పండనీకి కెమికల్లో ముంచి తీస్తారు కాబట్టి అవి ఎల్లో కలర్లో ఉంటాయి. సో బయట ఫుడ్ ఏది తీసుకొచ్చినా, ఫ్రూట్స్ కానీ ఏదైనా కూడా వాష్ చేసే ఐటమ్స్ ఏదైనా కూడా క్లీన్ వాష్ చేసుకొని తినాలి. ఓకేనా? ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. ఏది బయట థింగ్స్ ఏది ముట్టుకున్నా కూడా హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఫుడ్ అనేది తినాలి. బయట నుంచి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకొచ్చినా కూడా క్లీన్గా వాష్ చేసుకొని తినాలి. ఓకే? బయట ఫుడ్ అస్సలు తినము. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అస్సలు తినము. ఓకే? ఇంట్లో మమ్మీ రెడీ చేసిన ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తింటాము. ఎస్, వెరీ గుడ్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బయట ఫుడ్ తినద్దు, బయట ఫుడ్ అస్సలు తినకండి ఫ్రెండ్స్. బాయ్. బాయ్. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. Bye friends.